ఏదైనా కేసులో ఒక వ్యక్తి నిందితుడు లేదా దోషి అయితే అతడి కుటుంబం నివసిస్తున్న ఇంటిని ప్రభుత్వ అధికారులు కూల్చేయవచ్చా? వారికి నిలువు నీడ లేకుండా చెయ్యొచ్చా? ఒక్కరు నేరం చేస్తే అతడి కుటుంబం మొత్తం శిక్ష అనుభవించాలా అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక వ్యక్తి ఒక కేసులో నిందితుడు లేదా దోషి అయినంత మాత్రాన అతడి ఇంటిని కూల్చివేయడం చట్టబద్ధ పాలనా సూత్రాలకు వ్యతిరేకం, పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. సుప్రీంకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ఇవి. అసలు విషయం ఏమిటంటే, దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో అనధికారికంగా అమలవుతున్న బుల్డోజర్ న్యాయంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యలు చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని తేల్చి చెప్పింది. నిందితుడిని ఇంటిని కూల్చే అధికారం ప్రభుత్వ అధికారులకు లేదని, ఒక వ్యక్తి నేరాన్ని నిర్ధారించే బాధ్యత న్యాయ వ్యవస్థపైనే ఉందని వెల్లడించింది. అదే సమయంలో ఎవరైనా దుర్వినియోగానికి పాల్పడితే జరిమానా తప్పదని, దుర్మార్గంగా ప్రవర్తించిన వారిని న్యాయస్థానం వదిలిపెట్టబోదని హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, గుజరాత్ తదితర రాష్ట్రాల్లో బుల్డోజర్తో ఇళ్లను కూల్చివేతలను వ్యతిరేకించడంతో పాటు ఇలాంటి కూల్చివేతల విషయంలో మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ చేపట్టిన సిజేఐ జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం బుల్డోజర్ న్యాయం చట్టపరంగా ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ అక్టోబర్ 1న తమ తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుపై బుధవారం జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కెవి విశ్వనాథన్తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. 95 పేజీల తీర్పును వెలువరించింది. ఒకరు నేరానికి పాల్పడితే అతడి కుటుంబాన్ని శిక్షించడం రాజ్యాంగం కానీ, నేర న్యాయ వ్యవస్థ కానీ అనుమతించబోదని వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్రాల తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. కొన్ని కేసుల్లో స్థానిక మున్సిపల్ చట్టాలకు విరుద్ధంగా ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్నారని, అయితే కొన్ని సందర్భాల్లో అవి నిందితులు కూడా అయి ఉంటాయని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ తప్పనిసరిగా కూల్చేయాల్సి వస్తే అదే చివరి మార్గం తప్ప మరో మార్గం లేదని నిరూపించాలని పేర్కొంది. అనివార్యంగా నేలమట్టం చేయాల్సిన ఇళ్ల విషయాల్లోనూ రూల్ ఆఫ్ లాను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. నిందితుడి నేరం రుజువు కాకముందే అతన్ని శిక్షించే విధానాన్ని న్యాయ వ్యవస్థ హర్షించదని, రాత్రిపూట మహిళలను, పిల్లలను వీధుల్లో నిలబడేలా చేయడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉద్ఘాటించింది. ఏదైనా కేసులో ఒక వ్యక్తిని దోషిగా తేల్చడం, జరిమానా లేదా శిక్ష కింద అతడి ఇంటిని కూల్చడం ప్రభుత్వ అధికారుల విధి కాదని వెల్లడించింది. ముందస్తుగా షోకాజు నోటీసు ఇవ్వకుండా ఏ ఒక్క ఇంటిని కూల్చడం వీలు లేదని తేల్చి చెప్పింది. నోటీసుపై ప్రతిస్పందించడానికి కనీసం 15 రోజులు సమయం ఇవ్వాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇది దేశం మొత్తం వర్తిస్తాయని పేర్కొంది. అయితే రహదారులు, నదీ తీరాల్లోని నిర్మాణాలు, అక్రమ భవనాలు లేదా నిర్మాణాలపై తీసుకునే చర్యలకు ఈ మార్గదర్శకాలు వర్తించబోవని సుప్రీంకోర్టు ధర్మాసనం వివరించింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు: ముందస్తుగా నోటీసు ఇవ్వకుండా ఇళ్ల కూల్చివేతలు ప్రారంభించకూడదు. అధికారులు నోటీసు ఇచ్చాక 15 రోజుల్లోగా లేదా స్థానిక మున్సిపల్ చట్టాలు నిర్దేశించిన సమయంలోగా స్పందించాల్సి ఉంటుంది. నోటీసు అందుకున్న వ్యక్తి వివరణ ఇవ్వాలి. ఇంటి సొంతదారుడు లేదా అందులో ఉంటున్న వ్యక్తికి రిజిస్టర్ పోస్టు ద్వారా నోటీసు పంపాలి. అదనంగా నోటీస్ కాపీని ఇంటి బయట స్పష్టంగా కనిపించేలా అతికించాలి. భవనాన్ని ఎందుకు కూల్చుతున్నారో ఆ నోటీసులో వివరించాలి. కూల్చివేత చర్యను నిరోధించడానికి ఏం చెయ్యవచ్చునో కూడా అదే నోటీసులో చెప్పాలి. నోటీస్ జారీ చేయడానికి, రిజిస్టర్ పోస్టులో పంపడానికి, ప్రతిస్పందన స్వీకరించడానికి, షోకాజ్ నోటీసుల వివరాలు, ఇతర ఉత్తర్వుల కోసం పురపాలక సంఘాలు, మున్సిపల్ కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు 3 నెలల్లోగా ఒక డిజిటల్ పోర్టల్ సిద్ధం చేసుకోవాలి. ప్రజల వినతులు తెలుసుకోవడానికి, తుది ఉత్తర్వులు జారీ చేయడానికి ఒక అధికార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అనధికారిక కట్టడాన్ని తొలగించడానికి లేదా పూర్తిగా కూల్చివేయడానికి 15 రోజులు సమయం ఇవ్వాలి. ఇళ్ల కూల్చివేత వీడియోను చిత్రీకరించాలి. వీడియో రికార్డును భద్రపరచాలి. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే కోర్టు ధిక్కరణ కింద విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. దోషిగా తేలితే జరిమానా లేదా చట్ట ప్రకారం శిక్ష తప్పదు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి ఇంటిని కూల్చివేసినట్లు తేలితే సంబంధిత అధికారులు అందుకు బాధ్యత వహించాలి. ఆ ఇంటిని వారి సొంత ఖర్చులతోనే మళ్లీ నిర్మించాల్సి ఉంటుంది. అదనంగా డ్యామేజ్ ఖర్చులు చెల్లించాలి. ఏదైనా ఆస్తిపై బుల్డోజర్ చర్య తీసుకునే ముందు వ్యక్తిగతంగా విచారించడానికి ఆ ఆస్తి యజమానికి అవకాశం కల్పించాలి. అంతేకాదు, ఉత్తర్వులపై అధికారులు మౌఖిక సమాచారం ఇవ్వాలి. బుల్డోజర్ చర్యపై నిబంధనలు పాటిస్తున్నారా లేదా అనేది జిల్లా మెజిస్ట్రేట్ చూడాలి. నిబంధనలు పాటించకుండా ఇళ్లు, భవనాలను కూల్చివేసే అధికారులపై చర్యలు తీసుకోవాలి. చట్ట ప్రకారం పౌరులందరినీ సమానంగా చూడాలి.
ఇంటిని కూల్చడం అనేది ప్రాథమిక హక్కుకు విరుద్ధం. ఒక నిర్మాణాన్ని కూల్చివేయాలంటే నిందితుడి నేపథ్యాన్ని, అతని సామాజిక వర్గాన్ని పట్టించుకోవద్దు. సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలను తెలియజేస్తూ జిల్లా మేజిస్ట్రేట్, స్థానిక అధికారులకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు సర్క్యులర్ జారీ చేయాలి. తలదాచుకోవడానికి ఒక కొంత గూడు సమకూర్చుకోవాలని ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం కళ్ళగంటుంది. ఆ కళ్ళను సాకారం చేసుకోవడానికి ఎన్నో సంవత్సరాలు కష్టపడతారు. ఇల్లు అంటే కుటుంబం అంతటి ఆశల కలబోత. ఇల్లు జీవితానికి స్థిరత్వాన్ని, భద్రతను ఇస్తుంది. మనుషులకు సంతృప్తి, ఆత్మవిశ్వాసం, గౌరవాన్ని అందిస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21లో పౌరులు ఒకే గూడు కలిగి ఉండే హక్కు కూడా ఒక భాగమే.